మొన్న మయన్మార్, థాయిలాండ్, నిన్న ఆఫ్ఘనిస్తాన్, ఈరోజు పాకిస్తాన్. పొరుగు దేశాల్లో వరుస భూకంపాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. భారత భూభాగం చుట్టూ చోటు చేసుకుంటున్న ఈ భూకంపాలతో దేశ ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ఆ దేశ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైంది. దీని తీవ్రత తక్కువగా ఉండడంతో పెను ప్రమాదమే తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు అంతా. ఒక్కసారిగా భూమి కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు కేకలు వేస్తూ బహిరంగ ప్రదేశాలకు పరుగులు తీసిన వీడియోస్ వైరల్గా మారాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టమైతే జరగలేదు. పాకిస్తాన్లో సంభవించిన ఈ భూకంపం యొక్క ప్రకంపనలు కాశ్మీర్ లోయలో కూడా సంభవించాయి. భూకంప కేంద్రం పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఈ ప్రభావంతో ప్రకంపనలు భారతదేశంలోని కాశ్మీర్లో కూడా సంభవించడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా వారి కాళ్ల కింద భూమి ప్రకంపనలు సంభవించాయి. పాకిస్తాన్లో ఇది రెండో భూకంపం. ఎన్సీఎస్ ప్రకారం మొదటి భూకంపం ఉదయం 11:55 మండి బహావుద్దీన్ సమీపంలో సంభవించింది. ఇక ఈ భూ ప్రకంపనలు కొండ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం కలిగించొచ్చు. దీనివల్ల అక్కడి ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.